నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. భారత జనరల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో మొదటి దశ పోలింగ్ పూర్తయింది. రెండవ దశ రేపు 26న జరగబోతున్నది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నిన్న రాజస్థాన్లో, ఈరోజు యూపీలో కాంగ్రెస్ మేనిఫెస్టో, అలాగే 2006లో మన్మోహన్ సింగ్ గారు మాట్లాడిన మాజీ ప్రధాని రెండింటినీ అటాచ్ చేసి కాంగ్రెస్ కనుక అధికారంలోకి వచ్చినట్టుగైతే మహిళల మొత్తం సమాజంలో ఉన్న అందరి దగ్గర నుంచి తాళిబొట్ల తాడుతో సహా లాక్కొని పంచుతారు. ఆ పంచేది కూడా ముస్లింలకి అలాగే చొరబాటుదారులకి పంచుతారని చెప్పి మాట్లాడుతున్నారు. దాని మీద చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఒకవైపు మా మేనిఫెస్టోలో అసలు ఎక్కడ హిందూ ముస్లిం అన్న పదాలే లేవని చెప్పి చెప్తున్నారు. మన్మోహన్ సింగ్ గారు మాట్లాడింది పేదలు, దళితులు, మైనారిటీలు, ఆదివాసీలు, ఆ నాలుగులో ఆఖరణ ముస్లింలు అన్న పదం వచ్చింది. ప్రయారిటీ ఇవ్వాలన్న దానిలో ఫస్ట్ క్లెయిమ్ అని చెప్పారు. అదేవిధంగా అమిత్ షా గారు ఈరోజు దాన్ని రీఇటరేట్ చేస్తూ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది మైనారిటీలకు కాదు, పేదలు, ఆదివాసీలు, దళితులు, బీసీలకు ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు. మొత్తంగా జాతి సంపద, రిసోర్సెస్ అన్నదాన్ని వ్యక్తిగత ఆస్తులకు ఏ రకంగా వర్తింపజేస్తారని కాంగ్రెస్ ఈరోజు ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసింది. అలాగే మల్లికార్జున ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, అమిత్ షా మోడీ గారిని కలవటం కోసం అపాయింట్మెంట్ కూడా అడిగారు. వాళ్ళ మేనిఫెస్టో చూపించి ఆయనకు వివరణ ఇవ్వడం కోసం. ఇది పరిస్థితి. దీని మీద నిజంగా పబ్లిక్ డిస్కోర్స్లో ఒక దేశ ప్రధాని విభజన రాజకీయాలు మాట్లాడుతున్నారా, లేకపోతే ఈ రకంగా మాట్లాడటం గతంలో కూడా జరిగింది? గతంలో అనేక మంది ప్రధానులు ఉన్నారు. దీని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా వ్యవస్థాపకులు ఉన్నారు. అలాగే నగేష్ గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అలాగే హిందూ పత్రిక మాజీ రెసిడెంట్ ఎడిటర్ వారు. స్టూడియోలో డాక్టర్ కొనగాల మహేష్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. అలాగే కిషోర్ పోరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో ఉన్నారు. ముందుగా జేపీ గారు నమస్కారం. నమస్తే శ్రీనివాస్. జేపీ గారు, మీతోటి స్టార్ట్ చేస్తాను. మీరు చాలా సందర్భాల్లో పబ్లిక్ డిస్కోర్స్ గురించి చెప్తుంటారు. వ్యక్తిగత దూషణలు లేకపోతే సమాజంలో ఒక భయాన్నో లేకపోతే ద్వేషాన్నో పెంచి ఉండకూడదు, వ్యక్తుల్ని కించపరిచేలాగా మాట్లాడకూడదు. నెంబర్ 1 అయితే ఈ భయాన్ని, ద్వేషాన్ని పెంచే పద్ధతిలో ఉండకూడదు అని చెప్పేసి మన్మోహన్ సింగ్ గారు మీకు బాగా ఆప్తులు కూడా. 2006లో మన్మోహన్ సింగ్ గారు మాట్లాడిన అంశాన్ని 18 ఏళ్ల తర్వాత ఇవాళ ప్రధాని ఎన్నికల సభలో దాన్ని ఇప్పుడు మేనిఫెస్టోలో సోషియో ఎకనామిక్ సర్వేని రెండింటినీ లింక్ చేసి చెప్పిన తీరుని మీరు ఎలా చూస్తున్నారు? శ్రీనివాస్, దీనిలో వివాదానికి వేరే తావులేదు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం కూడా అందరూ రాజ్యాంగ విలువల కోసం, మంచి పరిపాలన కోసం రాజ్యాంగాన్ని కట్టుబడతామని ప్రమాణం చేశారు. కాబట్టి ద్వేషపూరిత వాతావరణంలో చర్చ జరగకూడదు. కానీ ఇప్పుడు ఏమైందంటే రెండు కూటముల్లో 2 పార్టీల్లో కూడా ఇది ఒక జీవన్మరణ పోరాటం అవడమే కాదు, అది రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే నిజంగా వాళ్ళలో కనీసం కొంతమంది నమ్మేది ఏంటంటే ప్రత్యర్థుల అధికారంలోకి వస్తే దేశం పూర్తిగా నాశనం అయిపోతుంది, ప్రాణముడ్డి అయినా సరే వాళ్ళని ఆపాలి అని 2 పార్టీల్లో ఉంది. అంటే ఏమాత్రం కూడా అవతల వాళ్ళ వాదన కూడా విందాము, మన వాదన మనం చెప్దాము, ప్రజలు నిర్ణయించుకుంటారన్న భావం కాకుండా ఇది ప్రాణముడ్డైనా దీన్ని అడ్డుకోవాలి అని 2 పార్టీల్లో భావం ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నదానిలో సార్ కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తుంది, బీజేపీ 400 స్థానాలు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని. ఈ మాట వస్తున్నారు. ఈ మాట కాంగ్రెస్ లో బీజేపీ నాయకులే ఒకళ్ళిద్దరు, కర్ణాటక మాజీ మంత్రి గారు వీళ్ళు అన్నారు, వాళ్ళకి సీట్లు కూడా మార్చేస్తారు. ఇది చివరి ఎన్నికలు అవుతాయి, నియంతృత్వం వస్తుందని వాళ్ళు ఈ దేశంలో ఈ డిస్ట్రిబ్యూషన్ అన్న పేరుతో, పంపకాలు అన్న పేరుతో ఆర్థిక వ్యవస్థను కుప్పగొలేట్టు చేస్తారు, దేశాన్ని సర్వనాశనం చేస్తారు, ఈ దేశం అధోగతి అవుతుందని మరో పక్కన ఈ ఎక్స్ట్రీమ్ వాదనలు తీసుకుని దానిలో ఎంతో కొంత ఒక జర్మ్ ఆఫ్ ట్రూత్ ఉంటుంది. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అనేది కమ్యూనిస్ట్ సిద్ధాంతం, గ్రోత్ అండ్ వెల్ఫేర్ అన్నది ఫేబియన్ సోషలిస్టు, క్యాపిటలిస్ట్, మార్కెట్ ఎకానమీ సిద్ధాంతం. కాబట్టి ఖచ్చితంగా ఆ భాష ఎప్పుడైతే వాడారో మీకు అక్కడ వనరబిలిటీ వచ్చింది. అట్లాగే రాజ్యాంగం నాశనం అయిపోతుందని చెప్పన్నది అది నక్సలైట్గా వాడాల్సిన భాష. 2 పక్కల కూడా సంయమనాన్ని కోల్పోవడం జరుగుతుంది. అందున ప్రధానమంత్రి స్థానంలో అంత పెద్ద స్థాయి నాయకుడు ఆయన, ఆ స్థానంలో సమయం మరింత పాటించాలి, వాదన గట్టిగా చెప్పుకోవాలి. ఇవాళ నేను చాలా జాగ్రత్తగా ఆయన అలీగర్ ప్రసంగంలో టీవీలో వచ్చిన మేరకు విన్నాను. అక్కడెక్కడ ఈ మతాల ప్రస్తావన లేదు, కానీ ఈ డిస్ట్రిబ్యూషన్ ఖచ్చితంగా తప్పని వాళ్ళు బాగా బలవంగా వినిపించారు. వినిపించే హక్కు ఉన్నది, బాధ్యత ఉన్నది, తప్పలేదు. కానీ దీని మతాల కూడా ప్రస్తావన తేవాల్సిన అవసరం లేదు. అంచేత మన అందరినీ వినమ్రంగా కోరాలి. రాజకీయ పార్టీలను గౌరవించే వాళ్ళం మనం. రాజకీయ పార్టీలు అయితే ప్రజాస్వామ్యం లేదు,
రాజకీయాలు నిరుద్యోగం కూడా సరైనది కాదు. వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ ఇన్ని కులాలు, వర్గాలు, మతాలు, ప్రాంతాలు, ఇన్ని రకాల వైవిధ్యాలు ఉన్న దేశం అందరిని కలుపుకోవటం, ఆ సందేశాన్ని అందరికి అందేట్టుగా చెప్పడం చాలా కష్టమైంది. అంచేత ఆడియన్స్ ని బట్టి మీరు మాట మార్చకుండా కొంచెం మరింత లోతుగా ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ ఒక టెంప్టేషన్ ఉంటుంది, చాలా తేలిగ్గా వాళ్ళకి వెళ్ళి చప్పట్లు రాబట్టాలి, ఓట్లు రాబట్టాలని చెప్పని, దానివల్ల వచ్చిన సమస్యలు. అంటే మోడీ గారు టెంప్టేషన్ కి గురయ్యే నాయకుడా జేపీ గారు? మీకు తెలియదు కాదు. ఇక్కడ రెండు ప్రశ్నలు జేపీ గారు, మీకే దాదాపు 10 ఏళ్ళు ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారిని బీజేపీ గత 10 ఏళ్ళు విమర్శించింది ఏంటంటే మౌనముని అని, ఈయన దేని మీద మాట్లాడరని. అలాంటి మన్మోహన్ సింగ్ గారు మాట్లాడి ఆ తర్వాత ఆయన 8 ఏళ్ళు ప్రధానిగా ఉన్నారు. 2006లో మాట్లాడితే 14 దాకా ప్రధానిగా ఉన్నారు. నిజంగా అలాంటి ఇంటెన్షను, వ్యక్తుల రిసోర్సెస్ వేరు, వ్యక్తుల ఆస్తులు వేరు. జాతి సంపద అంటే వ్యక్తుల ఆస్తులు జాతి సంపద కింద లెక్కేస్తారు లేదు నాకు తెలియదు, మీరు చెప్పాలి. ఆ రిసోర్సెస్ అన్న పదాన్ని వ్యక్తుల దగ్గర ఉన్న బంగారం పుస్తల తాడుతో సహా లాక్కొని పోస్తారు. అది కూడా ఎక్కువ మంది పిల్లలున్న ముస్లిమ్స్కి. అంటే ఈ భాష అంటే మీరు మొన్న మీరు ఎన్డీఏకి మద్దతు ఇచ్చిన సందర్భంలో కూడా జేపీ గారు నేను క్లియర్గా చూశాను, మీరు చాలా విషయాల్లో చట్టబద్ధ పాలన లేదంటే అధికార కేంద్రీకరణ ఇవి సరిగా లేకపోయినా కొంత పెట్టుబడులు పెట్టడం లేదంటే సంపద పెంచే ప్రయత్నం చేస్తుంది. ఆ కారణంగానే మీ వెర్షన్ చెప్పారు. కానీ ఇక్కడ కీలకమైంది సమాజంలో ఒక స్ప్లిట్, హిందూ ముస్లిం సెక్యులర్ అన్న దాని మీద ఒక ఈ రెచ్చగొట్టే ధోరణి, ఒక పార్టీషన్ ఇది సృష్టించేటువంటి ప్రయత్నం మీరు మరి ఎలా చూస్తున్నారు? శ్రీనివాస్, మీ ప్రశ్నలు సమాధానం. ఈ సమాజాన్ని ఏ రూపంలో విభజించే ప్రయత్నం జరిగినా కూడా, ఏ సందర్భమైనా కూడా అది తప్పు నిర్ద్వందంగా మనం చెప్పాలి, దాన్ని మార్చే ప్రయత్నం చేయాలి, దానిలో అనుమానం లేదు. అంచేత నేను కోరేది ఏంటంటే ఒక మౌలికమైన విభజన దేశంలో ఉన్నమాట వాస్తవం. కులాలు, పార్టీలు, మతాలు పక్కన పెట్టేయండి. ఈవేళ అభివృద్ధి, పెట్టుబడులు, సంపద పెంచటమా, ఉన్నదాన్ని పంచటమా అన్నది మౌలికమైన అంశంగా ఈ ఎన్నికల్లో వచ్చేసింది. అది రెండు పక్కల కూడా వాళ్ళు చేసినటువంటి నిర్ణయాల వల్ల. ఆ నేపథ్యంలో ఈ చర్చ అనేవారు. కాకపోతే చర్చ ఈ రూపంలో ఉండాలన్న, ఉదాహరణకి ఇవాళ ఆలిగారిలో మాట్లాడిన దానిలో పెద్ద అభ్యంతరకరం ఏం లేదు. అక్కడెక్కడ మతాలు అంటే బహుశా ఆయన నన్ను కొంచెం తొందరపడ్డాన్ని ఉంటారు. ఎందుకంటే మనం అనుకుంటాం కానీ ఎంత సంయమనం గల నాయకులైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, చప్పట్లు అనేవి ఉన్నాయో చాలా ప్రమాదకరం. 1,00,000 మంది ఆడియన్స్ ఉండి కొన్ని కవ్వింపు మాటలు మాట్లాడితే బ్రహ్మాండంగా చప్పట్లు దొరికితే వెంటనే మనం కూడా రెచ్చిపోతాం. మనం చాలా సమయంతో మాట్లాడితే ఏదో ఉదాసీనంగా మెన్నట్టు కనిపిస్తుంది. ఇవాళ దాన్నే అమిత్ షా గారు మాట్లాడారు సార్. అమిత్ షా గారు కూడా రాయ్పూర్ లో మాట్లాడారు. దాన్ని సపోర్ట్ చేస్తూ ప్రధాని మాట్లాడిన దాన్ని ఆయన ఏం చెప్పారంటే, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది ముస్లింస్ కాదు, పేదలు, దళితులు, ఆదివాసీలు, వెనకబడిన వర్గాలకని. సంపద పంచే విషయంలో మేము వ్యతిరేకం, పంచడం కుదరదని చెప్పట్లా, పంచడంలో ప్రయారిటీ వీళ్ళకి ఇవ్వాలని చెప్పి. అంటే అసలు ఈ చర్చ సంపద పంచడం కరెక్ట్ కాదన్న భాష మరి వాళ్ళ నోటి నుంచి రాలేదు సార్. అమిత్ షా గారు కూడా రాయ్పూర్ లో మాట్లాడారు, మీరు చూసే ఉంటారు. ఈవేళ మోదీ గారి నుంచి వచ్చింది. ఇవాళ మోదీ గారి నుంచి ప్రధానంగా ఆ అంశం వచ్చింది. ఏమిటంటే ఒకసారి అగ్రనాయకుడు ఒక మాట మాట్లాడాక ఈ పార్టీలలో అది కాదు ఇంకో మాట అని చెప్పే సాహసం ఉంది ఎవరికన్నా? అమిత్ షా గారికని మరొకరికని దానికి వంత పాడడం తప్ప. కాబట్టి నిర్వివాదాంశం, మీరు కులాలు గాని మతాలు గాని రెచ్చగొట్టే తీరులో అగ్రనాయకులు మాట్లాడడం ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే ఈ వైపు ఎవరో కూడా ఫలానా కులంలో పుట్టాలని పుట్టలేదు, ఫలానా మతంలో పుట్టాలని పుట్ల. పాపం అంతా వాళ్ళ భుజాల మీద వేసి దానికోసం అని చెప్పని తిట్టడం అని చెప్పనేది, ద్వేషాలు రెచ్చగొట్టడం అనేది, లేకపోతే విభజన పెంచడం అనేది ఏ రకంగానూ కూడా మంచిది కాదు. నాగేష్ గారు, ఈ పాపానికి అందరూ ఒడిగడుతున్నారు. కానీ సమస్య ఏంటంటే అందరూ ఒడిగడుతున్నారు, కానీ కొందరు ఒడిగడుతున్నారు, మిగతా వాళ్ళు ఒడిగట్టడం అని చెప్పనేది అది జస్టిఫైడ్ కాదు. ఎవరు చేసినా తప్పే. కొంచెం నోటు సంపాదించుకోవాలి. దాన్ని మన్మోహన్ సింగ్ గారి మీద ప్రస్తావించాడు. చాలా ఆప్తుడిని చాలా గౌరవిస్తాను, ప్రేమిస్తాను ఆయన్ని. కానీ ఆయన 2014 ఎన్నికల్లో మోదీ ఎన్నిక అయితే ఈ దేశం డిజాస్టర్ అన్నాడు ఆవిడ. నేను ఆయనతో తర్వాత నిర్మోహటం చెప్పాను, మీరంటే నాకు చాలా ప్రేమ. ఒక ప్రధానమంత్రిగా మీ బాధ్యత, మీ తర్వాత ప్రభుత్వంలోకి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ పరిపాలన తేలిగ్గా ఉండేట్టు చేయడం కానీ వాళ్ళకి అవరోధం కల్పించడం కాదు. మీ నోటి నుంచి ఆ మాట రాకూడదు. అపోజిషన్ ఇస్ ద గవర్నమెంట్ ఇన్ వెయిటింగ్. అది ఆనాడు మన్మోహన్ సింగ్ గారు గుర్తుంచుకోవాలి, ఈనాడు నరేంద్ర మోదీ గారు గుర్తుంచుకోవాలి. ఎన్నికలు నగ్గకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఇన్ వెయిటింగ్. నాగేష్ గారు, మీరు సీనియర్ లెవెల్లో చాలా దశాబ్దాల పాటు ఎడిటర్గా పనిచేశారు, చాలా పత్రికల్లో రెసిడెంట్ ఎడిటర్గా. అట్లాగే వాజ్పేయి గారిని మీరు స్వయంగా కలిసి ఇంటర్వ్యూ చేశారు. చాలా మంది ప్రధానులను చాలా దగ్గరగా వాళ్ళు మాట్లాడే అక్షరం మీరు చూసుంటారు. అయితే ఈ స్థాయిలో అంటే గతంలో మన్మోహన్ సింగ్ గారు కానీ, అంతకుముందు ప్రధానులుగా ఉన్నవాళ్ళు కానీ,
కొంచెం ఎక్కువ టర్మ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ తరహా భాష కానీ ఈ ఎన్నికల్లో పాలసీస్ చెప్పుకోవచ్చు, 10 ఏళ్ళు వాళ్ళు చేసి చెప్పొచ్చు, లేదా అంతకుముందు కాంగ్రెస్ చేసిన తీరు బాగుందా బాగాలేదా ఈ చర్చ చెప్పొచ్చు. కానీ ఈ భాష ఎన్నికల్లో మాట్లాడటం రిపీటెడ్గా ఇవాళ ఎంత కొంచెం గందరగోళం నడుస్తున్నా కూడా దాదాపుగా అదే లైన్లో మాట్లాడారు ఆయన. మొత్తం అంటే సంపద పనిచేస్తారు మొత్తానికి, వ్యక్తుల సంపద, రిసోర్స్ జాతి సంపద కాదు వ్యక్తుల సంపద అన్న కోణంలో మాట్లాడటాన్ని ఎలా చూడాలి? అంటే నిన్న చెప్పిందే కొంచెం సత్య దూరం, ఇవాళ మళ్ళా దాన్ని అలీగఢ్ లో ఆయన రిపీట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే అసలు కాంగ్రెస్ అన్నది దాన్ని భావజాలం అప్పుడే ఫాలో అయ్యామండి. ఎప్పుడైతే మన్మోహన్ సింగ్ మాట్లాడారు ఏమిటంటే ఏమన్నారు, దట్ దే హావ్ ది ఫస్ట్ క్లెయిమ్ ఓవర్ అవర్ రిసోర్సెస్. ఆయన ఉద్దేశం ఏమిటంటే ఎస్సీస్, ఎస్టీస్, ఓబీసీస్ అండ్ మైనారిటీస్ వాళ్ళంతా కలిపితే మన దేశంలో పాపులేషన్ లో 70% ఉన్నారు. దానికి ఏమిటంటే ప్రపోర్షనేట్ గాను వాళ్ళకి హై ర్యాంకింగ్ ప్రొఫెషన్స్ లో వాళ్ళకి ఉద్యోగాలు రావటం లేదు అనేది ఆయన బాధ. సో అందుకు ఏమన్నారంటే దాని తర్వాత ఇప్పుడు మేనిఫెస్టోలో కంటిన్యూ అయితే వీళ్ళు ఏమన్నారంటే సోషియో ఎకనామిక్ సెన్సస్ చేయాలి. ఈ సెన్సస్ లో రిజల్ట్స్ బట్టి వీళ్ళకి ఏమిటంటే ఎకనామిక్ ఎంపవర్మెంట్ కావాలి. ఎకనామిక్ ఎంపవర్మెంట్ లో ఏంటంటే బ్యాంక్స్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇచ్చి వీళ్ళని పైకి తాగాలనే చెప్పారు. కానీ నరేంద్ర మోడీ చెప్పినట్టుగా ఇది వీళ్ళందరి దగ్గర వేరే వాళ్ళ దగ్గర అందరు మంగళసూత్రాలు లాగేసి వీళ్ళకి ఇచ్చేసి అనేది అక్కడ వాళ్ళ అర్థమే రాలేదు. అప్పుడు రాలేదు, ఇప్పుడు మేనిఫెస్టోలో అస్సలు రాలేదు. అప్పుడు మన్మోహన్ సింగ్ ఆయన పెద్ద ఎకానమిస్ట్ అండి, ఆయన ఇలాంటి థియరీస్ ఎందుకు ఫ్లోట్ చేస్తారు? ఇప్పుడు ఏది ఇవాళ ఈ రోజు వాళ్ళు అభిషేక్ మాను సంఘవి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు. ఏమిటంటే దీని మీద ఫర్ కరప్ట్ ప్రాక్టీస్, ఇది కరప్ట్ ప్రాక్టీస్ అవుతుంది, ఇది దీని మీద చర్య తీసుకోండి అనేది సెక్షన్ 123 ఉంది. ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లేకపోతే ఐపీసీ కిందని యాక్షన్ తీసుకోమని అడిగారు. ఇది అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు దాన్ని అక్కడ ఆగకుండా అమిత్ షా వాళ్ళందరూ కూడా రిపీట్ చేయడం అనేది దీన్ని ఇష్యూని ఇంకా ఎస్కలేట్ చేసి ఇదే రేపు ఎలక్షన్ లో మెయిన్ ఇష్యూ లాగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే జేపీ గారు ఇంకొక మాట అన్నారు నగేష్ గారు, మోడీ గారు సభలో చప్పట్ల కోసం అది సాధారణ నాయకులకి ఉండే లక్షణం, కానీ మోడీ గారి స్థాయి ఈ నాయకులు పగడ్బందీ ప్లానింగ్, పగడ్బందీ ఏం మాట్లాడాలన్నది మినిట్ టు మినిట్ ఇదయ్యే క్రమంలో ఇది అన్యాపదేశంగా తెలియకుండా వచ్చిన ఆవేశంలో వచ్చిన పదవిని అనుకోవడానికి అవకాశం ఉందా? చప్పట్లు కాదండి, అక్కడ చప్పట్ల కోసానికి ఏం చేయటం లేదు. అది ఏమిటంటే స్ట్రాటజీ, అది ఎలక్షన్ స్ట్రాటజీ. అది ఇప్పుడు నరేంద్ర మోదీ అనే స్పీకర్, ఆయన అంత స్పీకర్ ఏది అనుకోకుండా ఏమి మాట్లాడరు. ఆయన స్లిప్ ఆఫ్ టంగ్ కాదు. ఆయన ఏం చేసినా కూడా ఐదర్ ప్రిపేర్డ్ టెక్స్ట్ ఉంటుంది, లేకపోతే ఎక్స్టెంపోర్ స్పీచ్ అయినా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చే రకం ఆయన. సో ఏమిటంటే ఆయన తన హిందుత్వ ఐడియాలజీని ప్రమోట్ చేయడానికి చేస్తున్నారు, కానీ ఇదేదో చెప్పడం కోసం ఒక్కటే చేస్తున్నారని చెప్పట్లు ఆటోమేటిక్ గా వస్తాయి. ఇప్పుడు ఆ ఐడియాలజీ ఏదైతే ఉందో ఈ డివైజివ్ ఐడియాలజీ, ఈ డివైజివ్ అండ్ ఏదైతే మెలిషియస్ ఐడియాలజీ, ఈ కాంగ్రెస్ పదాలు నా పదాలు కాదు, డివైజివ్ అండ్ మెలిషియస్ స్పీచ్ ఏదైతే ఉందో దీనికి ఆటోమేటిక్ గా చప్పట్లు వస్తాయి. సో అది ఉద్దేశం అక్కడ నరేంద్ర మోదీది. నిన్న ఒకసారి మహేష్ గారు మీ ఆలోచన చెప్పండి సార్. మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఇప్పుడు 17 సార్లు ప్రధాని గారి మీద మీరు ఈసీ కంప్లైంట్ ఇచ్చారని ఖర్గే గారు వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఏంటి అసలు ఇప్పుడు దీని మీద ఇప్పుడు మీరు ఇందాక జేపీ గారు ఒక మాట చెప్పారు, సరే రాజ్యాంగాన్ని వాళ్ళు మారుస్తారా లేదో తెలియదు, కానీ దాని మీద ఒకళ్ళిద్దరు వాళ్ళు నాయకులు మాట్లాడారు, వాళ్ళకి సీట్లు ఇవ్వాల, సరే మీరు దాన్ని వాళ్ళ నాయకులే మాట్లాడారని కోట్ చేస్తున్నారు. ఇక్కడ ఇందులో సరే అది ఒకటైతే ఇవాళ మాట్లాడింది, ఇవాళ ప్రధాని గారు కానీ లేకపోతే అమిత్ షా గారు కానీ మాట్లాడిన దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా అర్థం చేసుకుంటుంది? ఏంటి ఎన్నికల సంఘం నుంచి ఏమన్నా స్పందన వస్తుందని ఆశిస్తున్నారు? ఇంకా ఈ దేశంలో రాజ్యాంగముకి లోబడి పనిచేస్తున్న, స్వతంత్రంగా పనిచేస్తున్న ఎన్నికల సంఘం బతికే ఉందనే విశ్వాసంతో మేము కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అది బతికుందా లేదా వాళ్ళు నిరూపించుకోవాలి, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి. చాలా ఇది ఎట్లా అంటే వెరీ ఇంటెన్షనల్ స్టేట్మెంట్,
రెచ్చగొట్టి ఒక మతాన్ని బూచిగా చూపించి ఇంకో మతం యొక్క ఓట్లను పోలరైజ్ చేసుకొని గట్టెక్కాలని ఒక సంకుచిత ప్రయత్నం కాకుండా ఇంకేమై ఉంటుంది? ఆయనకు టెలిప్రాంప్టర్లు ఉంటాయి, స్పీచ్ కాపీలు ఉంటాయి, చూసి చదివింది అదైతే. ఇది భాష కూడా బ్రహ్మాండంగా మాట్లాడి ఉంటుంది కదా, అది ఏదైనా ఉండని. బట్ ఇదైతే పక్కాగా తెలిసి మాట్లాడి హోస్ట్ లో ఉండి, అంటే పూర్తి స్థాయి అవగాహన ఉండి మాట్లాడినటువంటి మాటలు. సరే, అది నిన్నటితో దానికైనా కరెక్షన్ స్టేట్మెంట్స్ వస్తే పర్వాలేదు. ఇవాళ వారు మాట్లాడిన, అమిత్ షా గారు మాట్లాడిన ఇన్ కంటిన్యూషన్ ఉంది అంటే ఇది ఇంటెన్షనల్ ప్రూవ్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇంకా దానిలో మళ్ళీ ఇంకా సెకండ్ ఒపీనియన్ కి తావు లేకుండా వాళ్ళే క్లారిఫై చేసి ఇచ్చినారు. నేనేమంటున్నా, ఈ దేశము అత్యంత ఏమంటారు ప్రభావశీలమైన దేశం. గతంలో నాన్ అలైన్ మూమెంట్ అని ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించినటువంటి నాయకులు ఉన్నటువంటి, ప్రధానులుగా ఉన్నటువంటి దేశం ఇది. అతిపెద్ద ప్రజాస్వామ్యం కూడా. సో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఒక ప్రధాని మాట్లాడాల్సిన మాటలు ఇంత సంకుచితమైన మాటలు అంటున్నాను. నువ్వు ఏం చేసినావు ఈ దేశ ప్రజలకు? నేను ఇది మంచి చేసినానని చెప్తే ప్రజలు ఆశీర్వదించే. ఎందుకంటే నువ్వు 10 ఏళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకుని ఓట్లు అడగాలి. ఇప్పుడు కూడా మళ్ళా 2000 గుజరాత్ అల్లర్ల నాటి జ్ఞాపకాలు, మళ్ళీ 2014 నాటి జ్ఞాపకాలు, గవేం మత రాజకీయాలు చేసి ఓట్లు అడుగుతానంటే ఈ 10 ఏళ్ళు చెప్పుకోవడానికి పెద్దగా నువ్వు ఏం చేయలేదని అర్థం. అంటే ఈ వైపు నుంచి వస్తున్న ఎలిగేషన్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ లో వాళ్ళకి రిపోర్ట్ బాగా రాలేదు, ఆ ఫ్రస్ట్రేషన్ ఉంది మోడీ గారు. అది కూడా అక్కడ కూడా వస్తున్నాయి. ఏమంటున్నా, ఇప్పుడు దేశం మూడ్ ఆఫ్ ద నేషన్ అనేది ఒక 1 month నుంచి నడుస్తుంది. ఏంటంటే బై మోడీ, మార్పు కావాలి అని దేశ ప్రజలు చాలా స్పష్టంగా కోరుకుంటున్నారు. ఈ విషయం మనం గతంలో కూడా డిస్కస్ చేసినాం. CSDA నీతి సర్వే కూడా చూసినాము. 62% మంది నిరుద్యోగంతో అల్లాడుతున్నారు. 75% మంది ధరల పెరుగుదల వల్ల మా జీవితాలు ఆగమైనాయని ఒప్పుకుంటున్నారు. నిరుద్యోగం లేని వాళ్ళు, ధరల పెరుగుదల వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు, ఈ మిగతా రైతుల పోరాటం అయితే ఆగలేదు, వాళ్ళ డిమాండ్స్ ఇప్పటికీ నెరవేరలేదు. సో ఈ రకంగా మెజారిటీ వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మోడీ గారికి అర్థమవుతుంది. అదేదో పేరుకు 400 పైన ఇప్పుడు 150, 175 దాటే పరిస్థితి లేదు. ఫస్ట్ పేజ్ ఫ్రస్ట్రేషన్ ఎట్లాగూ ఉన్నది. నేనేమంటున్నా అంటే, మీరు 2014లో ఇందాక యాజ్ రైట్లీ కోటెడ్ జేపీ గారు ఒక మాట చెప్పారు. మోడీ లాంటి వారు అంటే ప్రధానిగా ఉండి వారి బ్యాక్గ్రౌండ్ ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాత ఈ దేశం ఏమైపోతుందో ఒక ఆర్థికవేత్తగా ఆయన ఒక అంచనా వేయగలిగిండు. ఇప్పుడు అదే జరుగుతుంది. మనం బంగ్లాదేశ్ తో పోటీ పడే పరిస్థితి ఉన్నాం. ఏది ఆర్థిక విధానంలో. ఫారిన్ పాలసీ విషయంలో అయితే నేపాల్, బంగ్లాదేశ్ కూడా మనతో అంశాలకు పోదలుచుకోవాలి. ఎందుకంటే పూర్తిగా అంశాల మీద నేనేమంటున్నా అంటే, మేమేమి స్పష్టంగా మా మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే, సరే ఇన్నేళ్ల తర్వాత అట్టడుగు వర్గాలకు పొలాలు అందాలంటే అసలు జనాభా ఎంత ఉంది, దామాషా పద్ధతిని లెక్కగట్టి బడ్జెట్ లో కేటాయింపులు ఆయా వర్గాలకు వాళ్ళ నిష్పత్తి ప్రకారం జరుపుతామనేది మా హామీ. దాన్ని మీ మెళ్ళలో ఉన్న పుస్తల తాళ్ళని గుంజుకపోతారు, అవి తీసుకుపోయి ఎక్కువ జనాభా ఉన్నటువంటి ముస్లింలకు ఇస్తారు అనే మాట ఒక ప్రధాని మాట్లాడొచ్చునా? నేనేమంటున్నా అంటే, మైనారిటీ వర్గాలకు డెఫినెట్ గా కొంత అబద్ధత ఉంటుంది, వాళ్ళకు మోరల్ సపోర్ట్ గా ఉండాలి ఏ గవర్నమెంట్ అయినా కూడా. అట్లాంటిది పోయి వాళ్ళకు పంచుతారంటే మీరేం చేస్తున్నారు దేశంలో ఈ 10 ఏళ్లలో? ఆయన అన్న మాట కంటిన్యూషన్ చెప్తున్నా. ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఒక మంత్రి ఉంటాడు, ఆయన సింటెక్స్ ట్యాంకులు, కుర్కురే ప్యాకెట్లు పంచుతుంటారు. ఒకటి ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న ఏకైక మంత్రి సింటెక్స్ ట్యాంక్ ఓపెనింగ్, రైల్వే ప్లాట్ఫామ్ మీద లిఫ్ట్ లో ఓపెనింగ్, కుర్కురే ప్యాకెట్ల డిస్ట్రిబ్యూషన్, ఇది ఆయన ఘనత. నేనేమంటున్నా, గుజరాత్ నుంచి 7 మంత్రులు ఉంటారు కేంద్ర కేబినెట్ లో. ఉత్తరప్రదేశ్ నుంచి 12 మంది బీజేపీకి ఎంపీలు ఎక్కువ ఉంటే ఇచ్చేవాళ్ళు గొడవ అదే కదా. నేనేమంటున్నా సార్, 12 మంది ఉన్న దగ్గర 7 మంత్రులు ఉండొచ్చు, యూపీ నుంచి 12 మంది మంత్రులు ఉండొచ్చు. దక్షిణాదికి వాటా ఏది అంటున్నా, ఇదే కదా అసలు చర్చ అంతా. ఇప్పుడు రెండోది, దక్షిణాది నుంచి ఉన్నటువంటి ఉత్పత్తి కులాలు, దక్షిణాది నుంచి ఉన్నటువంటి ఉత్పత్తి రాష్ట్రాలంతా సంపద కూడా, టాక్స్ డెవల్యూషన్ అంతా కూడా ఈ రాష్ట్రాల నుంచి సెంటర్ కు పోయేది ఎంత ఉంది, నువ్వు ఉత్తరాదిన పంచేది ఎంత ఉంది. ఈ రోజు నా డిస్కషన్ ఈ దేశంలో ఒక సెక్యులర్ భావజాలం ఉండాల్సిన అవసరం ఉందా? మీ మీద ఉన్న ఎలిగేషన్ అంటే అపీచ్మెంట్ పాలిటిక్స్ చేశారని ఎలిగేషన్ ఉంది. అపీచ్మెంట్ పాలిటిక్స్ వర్సెస్ హేట్ పాలిటిక్స్ ఏది కావాలన్నారు కూడా మాట్లాడదాం. కిషోర్ గారు, ఆల్రెడీ బీజేపీ 370, 400 వస్తాయని చెప్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోని అవుట్డేటెడ్ ఇవన్నీ కూడా ముందు మాట్లాడారు. అది మీ ఇష్టం, అది ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు.
ఫస్ట్ రోజే ఇది లెఫ్ట్ మావో మేనిఫెస్టో లేదంటే ముస్లిం లీగ్ మేనిఫెస్టో అని విమర్శలు చేశారు. పెద్దగా ఎవరు దాన్ని ఒకే విమర్శ రాజకీయంగా ఉంటుంది కదా. బట్ నిన్న మాట్లాడింది దాన్ని, ఇవాళ మాట్లాడుతుంది దాని మీద. అంటే ఇప్పుడు మీరు అబ్రాడ్ లో పనిచేసి వచ్చిన వాళ్ళు రిసోర్సెస్ అన్న పదానికి మెల్లల్లో ఆడవాళ్ళ పుస్తకాలు తీసుకుంటారు అన్న దానికి రెండు ఇదే మీరు చెప్పండి. నాకు యూ కెన్ తర్వాత కౌంటర్ క్వశ్చన్స్ వేయండి. ఎందుకంటే ఇప్పుడు మనము నలుగురం ఉన్నాము, ఒక పర్టికులర్ వేలో జరిగింది అని చెప్పి అందరం అనుకుంటున్నాం. నేను అనుకోవడం అయితే అది ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని అనుకుంటున్నాను. ఎవరికి ప్రధానికా కాదు, ఇక్కడ మనము డిబేట్ చేస్తున్నాం. మీరు 2006లో మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారో నేను చదువుతాను. ఆ స్టేట్మెంట్ అయితే ముస్లిమ్స్ మస్ట్ హ్యావ్ ది ఫస్ట్ క్లెయిమ్ ఆన్ రిసోర్సెస్ అనేది అయితే వారు అన్నారని మీరు ఒప్పుకుంటారా? మనది among those four ఒక్క నిమిషం మీరు 22 అనండి. మనది సెక్యులర్ దేశం అని కూడా మీరే అంటుంటారు. నేనంటుంది కాదా తెలియదు మీరు నేనంటుంటానంటే కాదా అసలు మన రాజ్యాంగం మీరు చెప్పారు కదా సార్, ఇప్పుడే నేను అమెరికాలో ఉండొచ్చారని చెప్పారు. అమెరికాలో నేను పెళ్లికైనా విడాకులకైనా ఆస్తి పంపకాలకైనా ఇంకే విషయంలోనైనా గానీ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఒకటి ఇది నేరము ఒక మతస్థుడికి ఇంకొక మతస్థుడికి నేరం కాదు అనే విషయాలు ఎక్కడ చూడలేదు. అసలు మన ఇండియాలో కూడా లేదా డిఫరెన్స్? ఒక్క నిమిషం, నేరం విషయం మీరు రెండో పెళ్లి చేసుకోవాలి తెలుస్తుంది, నేరం అవుతుందా నేరం కాదా అనేది మీ మతాన్ని బట్టి ఆధారపడి. చట్టాలే మనవి, చట్టాలే ఒక్క నిమిషం సార్ నన్ను మాట్లాడివ్వండి చెప్పండి. మీరు చట్టాలే మనవి మతాల బేసిస్ మీద పెట్టుకుని మనం సెక్యులర్ అని చెప్పేసి ఇప్పుడు ఎట్లుంటుంది అని అంటే, ఇప్పుడు అసలు చేసేది లేదు చేయబట్టి అట్లీస్ట్ ఈ విధంగా నన్ను పెడదాం అన్నట్లుగా ప్రియాంబుల్ మార్చినట్టుగా ఉంటుంది. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారు, ముస్లిమ్స్ ఎందుకండి ది పూర్ 2006లో ఎక్కడో ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే మన్మోహన్ సింగ్ గారు స్టేట్మెంట్ కి వాల్యూ ఉంటుంది, మోడీ గారి మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంట్స్ కి వాల్యూ ఉండదా? కాంగ్రెస్ వారు ఎందుకు ఇంటరప్ట్ చేస్తారు? మీరు చెప్పండి, ఆయన ఏం చెప్తారు చెప్పండి. అందుకని మిమ్మల్ని పూర్వ ప్రధాని అండి, వారికి గౌరవం ఇవ్వండి. షూర్, ఇద్దరికిద్దాం. వారి స్టేట్మెంట్ నేను మాట్లాడుతున్నాను. మోడీ గారు వారి స్టేట్మెంట్ చెప్పారు. రైట్, ఫస్ట్ థింగ్ మన్మోహన్ సింగ్ గారు పుస్తకాలు తెంపుకోవాలని చెప్పారా? దానికి సమాధానం చెప్పాలి. ఒక పాయింట్ అని సమాధానం చెప్పాలి. నెక్స్ట్ మరి మోడీ గారు మోడీ గారు మాట్లాడాల్సిన చెత్తంతా మాట్లాడి దానికి సాక్ష్యంగా మన్మోహన్ సింగ్ గారు స్టేట్మెంట్ చెప్పడం వారి వెర్షన్ చెప్పండి. వారు మాట్లాడినప్పుడు లేదు సార్ మహేష్ గారిని మాట్లాడినివ్వండి అని నేను ఇంకా వారికే మాట్లాడినివ్వండి అని మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంట్ మొత్తం చదవండి, మేము ఒప్పుకుంటాం. రైట్ రైట్ ఇంకా మీరు మాట్లాడిన చెత్త మీరు చదవండి సార్. మీరు నేను ఏమంటున్నానంటే ముస్లిమ్స్ మస్ట్ హ్యావ్ అనే బదులు ది పూర్ మస్ట్ హ్యావ్ మొత్తం. అందుకు కైండ్లీ మొత్తం స్టేట్మెంట్ చదవమని. We will have to devise innovative plans to ensure that minorities, particularly Muslim minority, are empowered to share equitably the fruits of development. Muslims must have the first claim on resources. నేను అనేది ఏంటంటే అసలు రిలీజియన్ ఎందుకండి సెక్యులర్ దేశాల్లో? రిలీజియన్ ఎందుకు? ది పూర్ ది డిప్రైవ్డ్ మాట్లాడండి సార్. ఇప్పుడు ముస్లిమ్స్ కి ఇప్పుడు మీరు ఏమంటున్నారు? కిషోర్ రెడ్డి గారు మాట్లాడిన గౌరవిస్తూనే మెళ్ళో పుస్తకాలు మన్మోహన్ సింగ్ గారు ఎక్కడ మధ్యలో ఇంటర్వ్యూ చేస్తే మీరు మోడీ తప్పు మాట్లాడని చెప్పాలి మీరు ఆ మాట. మీరు నన్ను ఏమన్నారు? లెంతీ స్టేట్మెంట్ చదవమన్నారు. అది చదవనా? పాయింట్ అయిపోయింది, నెక్స్ట్ పాయింట్ కి వెళ్తాం. రిలీజియన్ ఎందుకన్న దగ్గర మోడీ గారు కూడా రిలీజియన్ గురించి మాట్లాడారు. ముస్లిం అని నీచంగా చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనేమి మీ ఇంటెలిజెన్స్ ఎవరి దాన్ని కూడా నేను తక్కువ చేసి మాట్లాడను. ఐ నో దాట్. ఇప్పుడు కాంగ్రెస్ వారు మాట్లాడుతున్న దానికి బేసిక్గా ఏదైనా ఇట్లాగే కాంట్రవర్షియల్ రిలీజియన్ తెచ్చి మాట్లాడినప్పుడు కానీ ఇంకేదైనా కాంట్రవర్షియల్ మాట్లాడినప్పుడు కానీ మన మీడియానే కానీ మన ఈకో సిస్టమే కానీ పెద్దగా వాటిని హైలైట్ చేయకపోవడం అనేది సహజం చేయబట్టే మనకి ఇవన్నీ తెలియలేదు. ఇది ఎక్కడ లోక్సభ కాంగ్రెస్ రాహుల్ గాంధీ vows a survey to redistribute the wealth of Indians. This is the Economic Times అండి. నేను అదే అడుగుతున్నాను సార్. ఒక్క నిమిషం నన్ను రానివ్వండి సార్, స్టెప్ బై స్టెప్ చెప్తే. నేను ఇంజనీర్ని, స్టెప్ బై స్టెప్ వెళ్ళి ప్రూఫ్ చెప్పాలి అనే ఉంటది.
ఇప్పుడు ఇక్కడ ఏమన్నారంటే మీకు డిస్ట్రిబ్యూషన్ కి రీడిస్ట్రిబ్యూషన్ కి ఆఫ్ వెల్త్ కి తేడా తెలుసు కదా సార్. చెప్పండి మీరు. రీడిస్ట్రిబ్యూషన్ అంటే కొంతమంది దగ్గర తీసుకుని ఇంకొంతమందికి ఇవ్వాలి. సో మీరు తీసుకోవడం అనేది ఈజ్ పార్ట్ ఆఫ్ రీడిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్ అంటే మీ దగ్గర ఉన్నది 10 మందికి ఇవ్వడం. ఇక్కడ ఏమన్నారు, రీడిస్ట్రిబ్యూషన్ అన్నాడు. దెర్ ఇస్ అ ప్లాన్ ఆల్సో. మీరు ఓపిక ఉండి కొంచెం గూగుల్ చేస్తే మీరు అసలు ఆయన ఆలోచన విధానం ఏంటో మోడీ గారు అక్కడికి వస్తున్నా. అదే స్టెప్ బై స్టెప్ ఇవ్వండి సార్. మధ్యలో మళ్ళీ సో నెక్స్ట్ ఏమైంది, రీడిస్ట్రిబ్యూషన్ అంటే ఒకరి దగ్గర తీసుకుని ఇంకొకరికి ఇవ్వాలి. ఒకరి దగ్గర తీసుకున్నప్పుడు ఇంకొకరికి ఇచ్చేటప్పుడు మొదటి హక్కు ఎవరికి ఉంటుంది, ముస్లింలకు ఉంటుంది అన్నారు. అయితే ఇంకొక మాట కూడా అన్నారు, పుస్తల విషయమే వస్తున్నాను. ఇది అర్బన్ నక్సల్స్ అన్నారు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. మోడీ అన్నారు సిస్టమ్ మొత్తం మోడీ అన్నదే చెప్తున్నాను. నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాను, వారిని ఇంకా క్రిటిసైజ్ చేయాలనుకుంటున్నాను. సార్ అమెరికాలో ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ఇప్పుడు ఎగ్జామ్ పుస్తకాలు ఎంపికపోయేటట్టుగా ఎవరైనా మాట్లాడినా రమ్మ మాకెందుకు ఆపాదిస్తారు దాన్ని చెత్తకి. మీరు తర్వాత మాట్లాడొచ్చు కదా. ఇక్కడ మన రాష్ట్రంలో పరీక్షలు అవుతాయి సార్. నేను అది జస్ట్ గివ్ మీ 2 minutes అన్నాను. 2 minutes ఇచ్చి ఉంటే నేను ఫినిష్ చేసేవాను. మన రాష్ట్రంలో పరీక్షలు అవుతాయి. ఏది, ఉద్యోగాలకి. ఒకరు బుర్కా వేసుకుని వస్తారు, ప్రాబ్లం ఉండదు. ఇంకొకరు మంగళసూత్రం వేసుకుని వస్తారు, తీపిస్తారు. మెట్టెలు వేసుకుని వస్తారు, తీపిస్తారు. ఒక్క నిమిషం ఆగండి. ఇందులో అర్బన్ నక్సల్స్ అనేది ఎట్లా ఉంది అంటే, కమ్యూనిజం అర్బన్ నక్సల్స్ అనేది ఏదైతే ఉందో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎప్పుడు కూడా హిందూ సాంప్రదాయాల్ని అపహాస్యం. ఆ అపహాస్యం ఆగండి చెప్తాను. వెల్త్ తీసుకునేది ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్త్ తీసుకునేది ఉంటే 2 విధాలు. దేశంలో ఇప్పటిదాకా లెఫ్ట్ ఎప్పుడు పరిపాలించలేదు, ప్రభుత్వాలు పరిపాలిస్తా ఉన్నాయి. అవును. పరీక్షలప్పుడు ఎవరినైనా చాలా తీస్తారు. ఓకే రైట్. మీరు చిట్టీలు పెట్టుకుంటారు. భారతదేశ ఎన్నికల చర్చ పరీక్షల్లో వేసుకునే కర్ణాటకలో స్కూల్లో వేసుకునే దాని మీద మేనిఫెస్టోలో పెట్టి మొన్నటిదాకా కేంద్రీలోనే ఉంది సార్ యూనిఫామ్ కోడ్. అదే చెప్తున్నాను, కేంద్రీయ విద్యాలయం యూనిఫామ్ ఇస్ యూనిఫామ్. దాని మీద ఎంత పెద్ద చర్చలు అయ్యాయి. దేశ విదేశాలు రిలీజియన్ బేసిస్ మీద రీడిస్ట్రిబ్యూషన్ అంటే ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఇండియా తెలియదు తెలిసి ఏంటి అన్ని కులాలు మతాలు సమానమైన దాంట్లోనే మహేష్ గారు మాట్లాడుతున్నప్పుడు అప్పుడే నేను మిమ్మల్ని చెప్పాను మాట్లాడినివ్వండి సార్ అన్నారు. వారు ఏమన్నారు తెలుసా, హిందూ ముస్లిం వద్దు కానీ మనం నార్త్ సౌత్ మాది సెక్యులర్, మాది నార్త్ రీడిస్ట్రిబ్యూషన్ వద్దని వారే చెప్తున్నారు. మాట్లాడిన మాటల మీద సౌత్ ఎక్కువ డబ్బు సంపాదిస్తే అది బీహార్ కి ఉత్తరప్రదేశ్ కి పంపించొద్దు అనేది వీళ్ళ వాదన. మరి అక్కడ రాహుల్ గాంధీ ఏమంటారు, జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అంటారు. అందుకనే మోడీ గారు అన్నారు ఎవరికైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఒక్కసారి ఆబాదీ ఉత్నా హక్ అన్నారు కదా రాహుల్ గాంధీ. మాట్లాడిన మాటలకి ప్రధాని గారు మాట్లాడిన దానిలో జేపీ గారు మీకు చర్చ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, నాకు తెలిసి మీకు నచ్చదు ఈ అంశాల మీద. మీ కోరిక నా పాయింట్ మ్యూట్లో ఉన్నారు జేపీ గారు, మ్యూట్లో ఉన్నారు. ఒకసారి అన్మ్యూట్ చేయండి. జేపీ గారు మ్యూట్లో ఉన్నారు. నా ప్రశ్న ఇంకొక రెండవ ప్రశ్న. జేపీ గారు నిన్న ప్రధాని మాట్లాడిన దానిలో ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళని స్పష్టంగా ముస్లింలని ఉద్దేశించి ఇదే 1 సెకండ్ ఈ దేశంలో ముస్లింలు ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారు. 2011 సెన్సస్ మీద నాకు గుర్తుంది జేపీ గారు, మీతోటే డిబేట్ చేశాను నేను. ఆ రోజు దాని మీద చాలా లోతైనటువంటి చర్చ జరిగింది. ఈ దేశంలో ఎక్కడ పేదరికం ప్రాతిపదిక అవుతుంది కానీ మతం ప్రాతిపదిక మెజారిటీ కావట్లేదు. బీహార్తో సహా మీరే కోట్ చేశారు. ఈ మాట ఇప్పటికే
ఒక 30 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ తర్వాత ఇది ఇస్లామిక్ స్టేట్ గా మారుతుంది ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఎవరైనా చేయనివ్వండి. ఇది భారత ప్రధాని ఈ దేశంలో ముస్లింలు ఇంకా పిల్లల్ని పెంచుతున్నారు, డజన్ల కొద్దీ కంటున్నారన్న భావం వచ్చేలా చెప్పని నేను అర్థం చేసుకోవాలి. శ్రీనివాస్, ఇది పూర్తిగా అపోహ. నేను ఎన్నోసార్లు బహిరంగంగా నిర్ద్వంద్వంగా చెప్పాను. మనకేంటంటే కొన్ని పాపులర్ ప్రెజుడిసెస్ ఉంటాయి. కొన్ని కులాలు, కొన్ని మతాలు, కొన్ని ప్రాంతాలు వాటిని చులకనగా చూడడం అలవాటైపోయింది. అన్ని మతాల్లో, అన్ని వర్గాల్లో, అన్ని కులాల్లో ఫెర్టిలిటీ రేట్లు, బర్త్ రేట్స్ తగ్గిపోతున్నాయి. కాకపోతే కొందరు వెనక కొందరు ముందు. ఉదాహరణ బీహార్ మన దేశంలో అతి ఎక్కువ ఫెర్టిలిటీ రేట్ ఉందంటే ఒక తల్లి సంతానోత్పత్తి కాలంలో బీహార్ లో ఎక్కువ మంది పిల్లలు కంటుంది. కానీ ఒక 10 ఏళ్ళు చూసుకుంటే తగ్గుతుంది అక్కడ. మనకంటే కాస్త వెనకాల ఉన్నారు అంతే. ముస్లింలు అంతే, దళితులు అంతే. కాబట్టి ఇది పూర్తిగా పేదరికం సమస్య, ఆ చైతన్యం సమస్య. చైతన్యం అందరికీ వస్తుంది. అంచేత జనాభా సమస్య పరిష్కారమైన దాన్ని ఇంకా ఉన్నట్టుగా మనం భ్రమపడుతున్నాం. ఈ మాట కిషోర్ గారు ఇంకొకళ్ళు చెప్తే చర్చ కాదు సార్. భారత ప్రధాని ముస్లింల గురించి మాట్లాడుతున్నప్పుడు అధిక సంతానం కన్న వాళ్ళకి ఇస్తున్నారన్న దాని మీద చర్చ. శ్రీనివాస్, ప్రధానమంత్రి కావచ్చు, సాధారణ ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మరొకటి కావచ్చు, ఎవరు చేస్తే తప్పే, రైట్. కాబట్టి అపోహ గురవుతున్న అన్నమాట వాస్తవం. అట్లాగే చాలా మంది ముస్లింలు నలుగురు భార్యలను పెళ్లి చేసుకుంటున్నారు. అసలు స్టాటిస్టికల్ గా సాధ్యం కాదు అది. ఏ సమాజంలో అయినా సరే మగవాళ్ళు ఎంతమంది ఉంటారు, మహిళలు ఎంతమంది ఉంటారు. ఒకళ్ళు ఎక్కువ తక్కువ ఉండొచ్చు. కానీ మనకేంటి అపోహలు, కొన్ని రకరకాలుగా అపోహలు ఖచ్చితంగా ప్రచారం అన్నమాట వాస్తవం. ఇతర రాష్ట్రాలను గురించో, లేకపోతే ఇతర భాషలను గురించో, ఇతర మతాలను గురించో, ఇతర కులాలను గురించో అపోహలు ఉన్నాయి. దానిలో భాగంగా ఈ జనంలోకి దూసుకుపోవడం కోసం చాలా తేలిగ్గా లాంటి పదాలు వాడుతున్నారు. దీన్ని ఖచ్చితంగా బాధ్యతగా ఏ నాయకులు వాడకూడదు. అసలు సమస్య పరిష్కారమైంది. ఇవాళ జనాభా సమస్య భారతదేశంలో పరిష్కారమైన సమస్య గొడవ ఎందుకు? అసలు పరిష్కారం కాని సమస్య అందరికీ మంచి ప్రమాణాల విద్య ఎట్లా, అందరికీ మంచి ఆరోగ్యం జేబులో ఖర్చు కాకుండా ఎట్లాగా, ఉపాధి కల్పన ఎట్లాగా, పెట్టుబడులు ఎట్లాగా, ఆర్థికాభివృద్ధి ఎట్లాగా, ఒక మౌలిక విషయమే చర్చ జరుగుతుంది. ఈ మతాలు పక్కన పెట్టేస్తే సంపద పెంచటమా, పంపిణీ చేయటమా, ఇది ఖచ్చితంగా మౌలికమైన అంశం. ఈ దేశ భవిష్యత్తు నిర్ధారించే అంశం. ఆ చర్చ చాలా లోతుగా జరగడం మంచిదే. కానీ దానిలో ఈ కులాల మతాల ప్రస్తావన అక్కర్లేదు. ఇది నిరర్థకమైనటువంటివి. అది ప్రజలకు నచ్చపడం చేతకాకనో, కొంచెం షార్ట్ కట్స్ ఎత్తుక్కునో, రెండు పక్షాలు కూడా ఒకళ్ళు కులాన్ని ఇంకోళ్ళు మతాన్ని వాడుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఓకే, రైట్. నగేష్ గారు, టైం తక్కువ ఉంది. నగేష్ గారు, ఇక్కడ ఒకటి, ఇవి ఇప్పుడు ఈ ప్రచారాలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయి, ఏ వాట్సాప్ యూనివర్సిటీలో జరుగుతున్నాయి అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. చాలా మంది అమాయకంగా మిమ్మల్ని నన్ను అడుగుతారు, 30 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ తర్వాత భారత్ ఇస్లామిక్ స్టేట్ అయిపోద్దంట కదా, డజన్ల కొద్దీ కంటున్నారంట కదా. జేపీ గారు చెప్తే పరిష్కారం అయిపోయిన సమస్యలు, అధిక సంతానమో లేకపోతే నలుగురు పెళ్లాలను చేసుకోవటమో, ట్రిపుల్ తలాకులు అడ్డగోలుకి ఇచ్చేయటం ఈ దేశంలో అంత కన్సిడరబుల్ సంఖ్యలో ఉందా? దీన్ని ప్రచారం చేయటంలో వాటికి మద్దతుగా కొన్ని సందర్భాల్లో అగ్రనాయకత్వం మాట్లాడటం, దీన్ని ఎలా చూడాలి? ఎన్నికల సంఘం, మీరు నగేష్ గారు, ఎందుకంటే మీరు మీడియాలో కూడా చాలా కాలం పనిచేశారు కాబట్టి, ఎన్నికల సంఘం వీటి మీద స్పందిస్తుందా? అంటే కనీసం దాని క్రెడిబిలిటీ, ఇంత చర్చ జరిగినప్పుడు దీని మీద ఒక నోటీస్ ఇవ్వటం ఇలాంటిది ఆశించవచ్చా? ఎన్నికల సంఘం చాలా నిర్వీర్యంగా ఉంది. మరి వాళ్ళు గట్టిగా ఉన్నారని చూపించుకోవాలంటే ఈ విషయం మీద మాత్రం డెఫినెట్ గా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. రెండోది, ఇప్పుడు జేపీ గారు చెప్పినట్టుగా టోటల్ ఫర్టిలిటీ రేట్ టిఎఫ్ఆర్ అంటారు. టిఎఫ్ఆర్ అసలు మొత్తం దేశంలోనే తగ్గిపోయింది. సో దాంట్లో హిందువులు ముస్లింలు కాదు, ఇప్పుడు ఎకనామికల్లీ అన్వయబుల్. ఇప్పుడు ఏంటంటే 4 పిల్లల్ని కనడం అనేది ఎకనామికల్లీ అన్వయబుల్. ఇంతకుముందు థియరీ ఏముందంటే 10 మందిని కానీ వాళ్ళని ఏదో ఒక వృత్తిలో పెట్టి ప్రతి వాడు 10 రూపాయలు సంపాదించి ఇంటికి ఒక ఒక ఎకనామిక్ హెల్ప్ చేస్తారు. ఇప్పుడు థియరీ పనిచేయదు. ఎంత తక్కువ మంది పిల్లలు మర్చిపోయేలాగా చేస్తున్నారు. నగేష్ గారు, మీరు గమనించాల్సింది, ఎవరన్నా చేయనివ్వండి, దేశం కోసం, ఇస్లామిక్ రాష్ట్రం కోసం, దేశం కోసం 10 మందిని కంటున్నారు. మరి ఒక ఊదరదంపుడు ఉపన్యాసంలో ఊదరదంపుడు వాట్సాప్ మెసేజ్ వస్తా ఉన్నాయి దేశంలో. అది సమస్య. అంతకన్నా అన్నారండి. ఏంటంటే అసలు ప్రధానమంత్రి ఏమన్నారంటే ముస్లింస్ ఇన్ఫిల్ట్రేటర్స్ అనేది ఆయన అంటున్నారు. బట్ యాక్చువల్ గా మీరు చూస్తే ఇది అసలు ముస్లిం పాపులేషన్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ పాపులేషన్ ఏమీ పెరిగిపోలేదు. అది అట్లాగే స్టాటిక్ గానే ఉంది. అది దాని తర్వాత ఒకటి 2 విషయాలండి. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ సెక్యులర్ గా ఉండొచ్చేమో కానీ మనం హెల్పింగ్ హ్యాండ్ ముస్లింస్ కి ఇవ్వడం అనేది మన బాధ్యత.
ఎందుకైతే మీరు మైనారిటీస్ అనేది మనం ఒకసారి మనం ఒప్పుకుని ఉంటే ఇప్పుడు వాళ్ళకి హెల్పింగ్ హ్యాండ్ వాళ్ళు ఏం పేదరికంలో లేకుండా ఒక విషయం కరెక్ట్ ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వాలు ఏం చేసినా వాళ్ళేం ఆర్థికంగా ఎదిగి ఇవాళ కూడా మెకానిక్ల వాళ్ళే రోడ్డు మీద నిమ్మకాయలు అమ్ముకునేది వాళ్ళే టైలర్లు వాళ్ళే పెద్దగా ఎదిగి ఆ కమ్యూనిటీ భారీగా పెరిగిందని చెప్పడానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా నగేష్ గారు? మరి బాధ్యత కదా అప్పుడు మన అందరిది బాధ్యత కదా ఒక వాళ్ళకి సహాయం చేసేది. అందుకే కదా మైనారిటీస్ కమిషన్లు పెట్టుకున్నాం, మైనారిటీస్ కార్పొరేషన్లు పెట్టుకున్నాం. లేదు సెక్యులర్ దేశం మనం అందరూ సమానం అంటే అదొక ఆర్గ్యుమెంట్. కానీ వాళ్ళకి మన లాగా హాజిటల్ ఇమేజ్ కూడా వాళ్ళకి సహాయం చేస్తుండే వాళ్ళని. బీజేపీ వచ్చిన తర్వాత అది బంద్ చేశారు, వేరే సబ్జెక్టు. అందుకు ఇప్పుడు ఇట్లాగా వాళ్ళు మనం కళ్ళు మూసేసుకుని ముస్లింస్ కి ఏం చెయ్యొద్దు, మంది హిందూ రాష్ట్రం అనేది అది అనుకోవడం పొరపాటు. అది బరాబర్ మాది హిందూ పార్టీ అని ప్రకటిస్తున్న నాయకులు ఉన్నారు. రాజకీయ పార్టీలు అలా ప్రకటించవచ్చా? ఎన్నికల సంఘాలు ఏం చేస్తున్నారు దాని మీద నాకు సమాధానం లేదు నగేష్ గారు. అవునండి, ఇప్పుడు ఎన్నికల సంఘం ఇవాళ ఒక ఫోటో వేశారు వాళ్ళు ఒక పేపర్ లో. 3 ఎన్నిక సంఘం సభ్యులు నించుని ఉన్నారు. వేరే ఫోటో వేర్ దే ఆర్ నాట్ స్లీపింగ్ అని వచ్చింది. అంటే వాళ్ళు ఇలాంటి వాటిలో కూడా యాక్షన్ తీసుకోకపోతే మరి ఎన్నికల సంఘం నిద్రపోతున్నారు అని అనుకోవాలి కదా. ఇది చాలా తీవ్రమైన స్టేట్మెంట్. ముస్లింస్ ని ఇన్ఫిల్ట్రేటర్స్ అందాం, ఇస్లామిక్ స్టేట్ కింద రాష్ట్రం కన్వర్ట్ అయిపోతుంది అన్న దేశం కన్వర్ట్ అయిపోతుంది అందం అనేది దీని మీద ఒక డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్ మహేష్ గారు, మీరు 2006లో ఇది మన్మోహన్ సింగ్ గారు చెప్పారన్నారు, రీడిస్ట్రిబ్యూషన్ అంటా ఉన్నారు ఆయన. మరి మీరు ఈ ఆలోచన ఇదైతే మన రాహుల్ గాంధీ గారు అన్నారు. రాహుల్ గాంధీ గారు అప్పుడు కూడా ఉన్నారు కదా. ఆలోచన ఇదైతే మీ భావజాలం ఇదైతే 2006 నుంచి 2014 దాకా మన్మోహన్ సింగ్ గారు 8 ఏళ్ళు ప్రధానిగా ఉన్నారు. మరి ఎందుకు చేయలేదు? అది ఇప్పుడు సమస్య. అది ఇప్పుడు మీరు ఎందుకు చేయలేదు ఇప్పటిదాకా చర్చ వస్తుంది. ఎందుకంటే మీరు పేదలు, దళితులు, ఆదివాసీలు, వెనకబడిన వర్గాలు, మైనారిటీలు ఈ 5 చెప్పి 5ట్లో ముస్లింలకు ఫస్ట్ ప్రయారిటీ అని మన్మోహన్ సింగ్ గారు అన్నారు. చర్చ నిజంగా ఈ రీడిస్ట్రిబ్యూషన్ ఆలోచన ఉందా లేదు? ఇప్పుడు మేనిఫెస్టో మన్మోహన్ సింగ్ గారి సంగతి నేనేమంటానంటే వారు అట్టడుగు వర్గాలను వృద్ధిలోకి తీసుకొచ్చే విషయం మీద ఒక మాట్లాడుతూ క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దాంట్లో అట్టడుగు వర్గాల్లో ఉన్న వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలని చెప్పి, అంటే ప్రభుత్వాలు అండగా నిలబడాలనేది ఉద్దేశం. సపోర్ట్ చేయమంటే దేశం అంతా దోసుకుపోయి అలా పుస్తకాలు కూడా తీసిస్తారు. మన్మోహన్ సింగ్ గారు రాబిన్ హుడ్ టైప్ లో ఆలోచనలు అదే అడుగుతున్నాను. ఇప్పుడు ఈ పుస్తెలతాళ్ళు ఎత్తుకొని దేశం దాటించేటోళ్ళు, పుస్తెలతాడు ఎత్తుకుపోయి మారిషస్ నుంచి 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేటోళ్ళు, పుస్తెలతాడు ఎత్తుకుపోయి 500 స్థానంలో ఉన్నారు, ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానానికి తీసుకొచ్చేవాళ్ళు. మీకు తెలుసు ఎవరు ఏంది వాళ్ళ వ్యవహారం ఏందని. వాళ్ళ జేబులు 12 లక్షల కోట్లు రుణాలు మాఫీ చేసి వాళ్ళ జేబులు నింపిన వాళ్ళు ఎవరు ప్రపంచం అంతా చూస్తుంది. కాబట్టి మన్మోహన్ సింగ్ గారు అన్నదేమో అట్టడుగు వర్గాల్లో ఉన్న వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావాలి. రాహుల్ గాంధీ వాళ్ళు కూడా అట్టడుగు వర్గాల్లో ఉన్నారు, ఉన్న వాళ్ళే కౌంట్ అవుతారు. ఏ కోటీశ్వర్లకు జేబులు నింపమని చెప్పాలి. ఏ వర్గాల్లో ఉన్నా పేదలు. నేనేమంటున్నా తర్వాత రాహుల్ గాంధీ గారు అన్నది ఏంటంటే ఏవైతే కేటాయింపులు ఇప్పటి వరకు జరుగుతున్నాయో వాటిని అత్యంత వెనుకబడిన వర్గాలకు డైవర్ట్ చేయాలనేది ఆలోచన. ఇప్పుడు మోడీ గారు, బీజేపీ ప్రతినిధులు, బీజేపీ పార్టీ చెప్పాల్సిన విషయం ఏంటంటే మీరు పేద వర్గాల్లో ఉన్న ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు, ఇతర వర్గాలకు, ఈవెన్ ఉన్న అదే ఓసీల్లో ఉన్న ఈడబ్ల్యూసీ ఉన్న వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి అండగా నిలబడి ప్రభుత్వాలు నిలబడాలన్న మా వాదనతో వీళ్ళు ఏకీభవిస్తారా లేదా? ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు వాళ్ళు అట్లనే మగ్గని ఆ పేదరికంలో ఈ స్టాండ్ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి ఓన్లీ కొంతమంది పెట్టుబడిదారులకు, కార్పొరేట్ వర్గాలకే కొమ్ముగాయాలన్న మీ లెక్క పేద ప్రజలు కూడా పట్టించుకోవాలనే దానికి బీజేపీ నుంచి సమాధానం కావాలి. ఒకటి. రెండోది
ఈ చెత్త డిస్కషన్ అంతా మోడీ గారి నోటి నుంచి ఈ రకంగా రాకపోతే, చొరబాటుదారులు మనం మర్చిపోయినాం, చొరబాటుదారులు కూడా ముస్లింలు అయిపోయారు. సో ఇవన్నీ లేకపోతే అసలు మనం దేని గురించి మాట్లాడాలి? ఇది వ్యూహాత్మక. ఇప్పుడు ఈ చర్చ అంతా దేని గురించి మాట్లాడాలి? మనం ఏమంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఏవి ఇస్తారు, సంవత్సరానికి 3 కోట్ల ఉద్యోగాలు ఏవి మోడీ గ్యారంటీ అన్నావు, ఎందుకు 2 కోట్ల ఉద్యోగాలు, తర్వాత అట్లా 5 ఏళ్లుగా 10 కోట్ల ఉద్యోగాలు ఏవో చూపియాలి, 15 లక్షలు వచ్చినా రాదా చూపియాలి, ధరలను నియంత్రిస్తానన్నావు, నియంత్రించినా లేదా చూపియాలి. సో ఈ రకంగా కార్పొరేట్, మీరు చెప్పిన నెహ్రూ కాలం నుంచి ఒక సామ్యవాద ధోరణితోని పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేస్తే వాటన్నింటి అమ్మి సేల్స్ డిపార్ట్మెంట్ నడిపిస్తున్నావు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇది ఎందుకు అనే దానికి సమాధానం చెప్పాలి. 20 లక్షల కోట్లు మారిషస్ నుంచి ఇక్కడికి వచ్చి అదాని కంపెనీ గురించి మాట్లాడాలి. ఇవన్నిటికీ సమాధానం చెప్పలేక ఒకటి మా అకౌంట్ లో ఫ్రీజ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, అంటే మమ్మల్ని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక ఇవన్నీ చేస్తున్నారని చెప్తున్నా. 2 ట్యాక్స్ టెర్రరిజం, 4,000 కోట్ల ఫైన్ చేశారు. మేము సుప్రీం కోర్టుకు పోతే మాకు ఆ రిలాక్సేషన్ వచ్చింది, మాకు కనీసం జీతం ఇచ్చుకునే కూడా లేకుండా అకౌంట్లన్నీ సీజ్ చేశారు. ఇవి అయిపోగా ఫస్ట్ ఫేజ్ లో ఏమన్నాడంటే మోడీ గ్యారంటీ అన్నాడు. ఇది కదా అసలు చర్చ జరగాలి. ఫస్ట్ ఫేజ్ మొత్తం మోడీ నేనే గ్యారంటీ అంటే నువ్వు ఇచ్చిన గ్యారంటీ లిస్ట్ పెద్దగా ఉంది, అంత దేశం అంతా ఆగమైపోయిందని ప్రజలు మార్చుకున్నారు. కాబట్టి మోడీ గ్యారంటీకి విలువలేక ఈ దేశంలో మోడీని ఎవరు నమ్మలేక ఇలాంటి దిగజారుడు రాజకీయాలు, కులం మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. నేరుగా మా ఆరోపణ. రైట్ కిషోర్ గారు, ఇక్కడ ఒక చర్చ ఇది కూడా నడుస్తుంది. ఫస్ట్ ఫేజ్ లో కనగల్ గారు కొంచెం ఏంటంటే సభా మర్యాద అనేది ఒకటి ఉంటుంది. మహేష్ గారితో మాట్లాడినా కూడా నేను ఏమీ మాట్లాడలేదు, లెట్ హిమ్ ఫినిష్. దాని తర్వాత మనది కూడా మనకి ఎప్పుడైతే అభద్రత ఉంటుందో అప్పుడే కానీ మనం మాట్లాడాలి, ఇంటర్ఫియర్ అవ్వడం. చెప్పండి. ఇప్పుడు జేపీ గారు మాట్లాడినా, నగేష్ గారు మాట్లాడినా నేను ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వలేదు. సో 2 విషయాలండి. 25 కోట్ల మంది పావర్టీలో నుంచి బయటకు వచ్చారు, రైట్, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఈ గత 10 సంవత్సరాల్లో. అందులో ముస్లింలు లేరా, దళితులు లేరా, అందరూ ఉన్నారా? 11 కోట్ల ఇండ్లు, ఇది టాయిలెట్లు కట్టించాం. 12 కోట్లు, 25 కోట్ల కుటుంబాలు, 25 కోట్ల మంది. 25 కోట్ల మంది. ఇప్పుడు 12 కోట్ల టాయిలెట్లు, ఇంటికి 2 స్త్రీలు అనుకున్నా కానీ చిన్నపిల్లలే కావచ్చు, పెద్దోళ్ళు, ఒక 25 కోట్ల మంది దాదాపు స్త్రీలకి ఈరోజు డిగ్నిటీ ఉండడం. అందులో ముస్లిం స్త్రీ అయితే మొదటి టాయిలెట్ వారికే కావాలి, హిందూ స్త్రీ అయితే తర్వాత ఇవ్వచ్చు అని ఏమన్నా అనుకుంటామా అండి? ఏ స్త్రీ అయినా కానీ డిగ్నిటీయే కదా. ఇంట్లో నీళ్లు కావాలి, కరెంటు కావాలి, గ్యాస్ కనెక్షన్లు కావాలి, కోట్ల మందికి. మీకు ఇన్సూరెన్స్, ఇప్పుడు మీరు అన్నారు కదా ఇన్ని ఏం చేసినారు ఇవన్నీ చేసిన దాంట్లో అందులో ముస్లిమ్స్ లేరా, అందులో హిందూస్ లేరా? సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాము, అందరితో కలిసి అని చెప్పి. కాకపోతే ఈ రోజు ఇది ఎందుకు టాపిక్ అయిందంటే, రాహుల్ గాంధీ గారు అన్నప్పుడు మీరెవరు డిబేట్ చేయాలా, కానీ మేము పట్టించుకుంటాం. రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టో నేను ఇప్పుడు లైన్ బై లైన్ చదువుతానండి, బర్బటి ఉంది, చదవమంటే చదువుతాను. ఆయన ఏమన్నా ఫస్ట్, దాని తర్వాత ఫైనాన్షియల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ సెన్సస్ నెక్స్ట్, దాని నుంచి మేము రీడిస్ట్రిబ్యూషన్ చేస్తాము అని అన్నాడు. సో ఇప్పుడు రీడిస్ట్రిబ్యూషన్ చేస్తామంటే ఒకరి దగ్గర తీసుకుని ఇంకొకరికి తీసుకోవడం అని అట్లా ఎవరన్నా దాన్ని వర్డ్ డెఫినేషన్ ఆఫ్ రీడిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ మార్చాలి, మారుస్తామంటున్నారు, అది డిస్ట్రిబ్యూషన్ ఇస్తామంటున్నాం. నీకేం కనిపింపు జేపీ గారు ఒకటి రీడిస్ట్రిబ్యూషన్ అనే వర్డ్ మీనింగ్ ఫండమెంటల్కి వచ్చారు. జేపీ గారు మీ దగ్గరికి వచ్చి రీడిస్ట్రిబ్యూషన్ అంటే మీనింగ్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ చెప్పండి జేపీ గారు. విండ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ వెయ్యాలి శ్రీనివాస్ గారు, రీడిస్ట్రిబ్యూషన్ అడగండి. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్? అదొక్కటి కావాలి నాకు అంతే. రీడిస్ట్రిబ్యూషన్ అండ్ ఎక్స్ట్రాక్షన్ చెప్పండి. పుస్తకాలు గుంజుకోవడం ఎక్స్ట్రాక్షన్ కింద ఇప్పుడు శ్రీనివాస్ సెమాంటిక్స్ లోకి వెళ్ళొద్దు. మౌలికంగా ఒక సైద్ధాంతిక పోరాటం ఆర్థిక విషయాల్లో, మిగతా మతాల కులాలు పక్కన పెట్టండి, దేశంలో జరుగుతుంది. నా దృష్టిలో ఇది ఒక డిఫైనింగ్ డిబేట్. ఒక భేద దేశంలో తాత్కాలికమైనటువంటి ఉపశమనం కలుగజేస్తూ, సంక్షేమం ఇస్తూ, దీర్ఘకాలిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులు, ఉపాధి కల్పన, ఆదాయాల పెంపు మీద దృష్టి పెట్టాలా, లేకపోతే కేవలం ఉన్నది పంపిణీ చేస్తే సరిపోతుందా? ఇది మౌలికమైన అంశం.
కాంగ్రెస్ పార్టీ మంచికి చెడుకు ఒక స్టాండ్ తీసుకున్నారు. ఎస్. నా దృష్టిలో అదొక మధ్య మార్గంలో ఉన్న పార్టీ వాళ్ళు ఒక ఎక్స్ట్రీమ్ స్టాండ్ తీసుకున్నారు. ఓకే. బీజేపీ మరొక స్టాండ్ తీసుకున్నారు. అసలు మౌలికమైన పోరాటం ఈ చర్చ నిజాయితీగా జరగాలి. ఓకే. నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే జరగాలి సార్. మనం ఇంకోటి కూడా ఆలోచించాలి. ఇది ఏ నాయకుడు ఎటు మాట్లాడినా కూడా ఒక పక్కనేమో ఎకనామిక్ పాపులిజం చాలా తేలిక. ఓకే. వాడు కోటేస్తాడు, వాడు తినేస్తున్నాడు, వాడు దోచుకున్నాడు అన్నమాట చాలా తేలిక. మనలో అసూయను రెచ్చగొట్టడం, పాపాన్ని రెచ్చగొట్టడం. దానికి కౌంటర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? కల్చరల్ పాపులిజం. మన మతం, మన కులం, మన సాంప్రదాయం. ఓకే. ఇది అసలు మన లోటు కావట్లా. ఫండమెంటల్ ఎకనామిక్ బ్యాటిల్ గోయింగ్ ఆన్ ఇన్ ద కంట్రీ. ఈ దేశం ఆత్మ కోసం అని చెప్పని, ఈ దేశంలో పేదరికాన్ని తొలగించాలని చెప్పంటే సంపద సృష్టించే శక్తిని పెంచాలా, కెపాసిటీ పెంచాలా, ఉన్నది పంచాలా, అది నిర్ణయం చేసుకోవాలి. మీకే ఇస్తున్నా. మోడరేటర్ సార్ గుంజుకోవడానికి ఎక్సార్సన్ అంటారు, తెలుగులో దోపిడీ అంటారు, ఇవో రీడిస్ట్రిబ్యూషన్ ని పునః పంపిణీ అంటారు. అంటే మీకు తెలుసు కదా. అయ్యో మీకు దీని మీద ఒకే పాయింట్ ఏంటంటే 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వస్తే 80 కోట్ల మొన్ననే అడిగారు. నేను చెప్పాను కూడా, అమెరికాలో 300 మంది మిలియన్ల పీపుల్ కి పబ్లిక్ స్కూల్స్ ఇస్తారు. వాళ్ళు ఏమి పూర్ పీపుల్ కాదండి. వాట్ ఎవర్ వీ కెన్ ఇస్తున్నారు అనుకో, వీ కెన్ గివ్ ఇట్ టు ఎనీబడి. మీరు అంతకైతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, మన రాష్ట్రంలో పీకేమని చెప్పండి. రేషన్ కార్డు శ్రీనివాస్ గారు ఇక్కడ జేపీ గారు వారు అపాలిటికల్ గా మాట్లాడతారు, సైద్ధాంతపరంగా మాట్లాడేవారు ఉన్నారు. నేను ఒక్కడనే యూతల సైడ్ రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాను. అందరూ మాట్లాడడానికి ఉన్నప్పుడు నేనేమో సైలెంట్ గా ఉంటాను. నేను మాట్లాడినప్పుడు మీరు ఇంటరప్ట్ చేస్తారు. ఇప్పుడు ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలు అన్నారు. ఇక్కడ వెల్త్ ఎక్కువ క్రియేట్ చేస్తుంటే అక్కడ పిల్లల్ని ఎక్కువగా అంటున్నారు చేయబట్టి రేపు ఈవెన్ డీలిమిటేషన్ అంటే అపోజ్ చేస్తోంది కాంగ్రెస్. ఎందుకు తెలుసా? ఇక్కడ మనకి ఎంట్రీ సీట్లు తగ్గుతాయి, జనాభా ప్రకారము అక్కడ పెరుగుతాయి. మనము గవర్నమెంట్ పాలసీ అని చెప్పింది తక్కువ మంది పిల్లల్ని కనమంటే మనం కన్నాము. మనం బాధ్యతాయుతంగా ఉన్నందుకు మనం శిక్ష పడుతున్నాం. మోడీ గారు అన్నారు ఎవరికి ఎక్కువ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ. అంటే ఎవరికైనా 4 పిల్లలు ఉంటే ఒకరికి తిండి పెట్టరా? ఆ చర్చ వేరే చర్చ. సరే నాకు టైం అయిపోయింది, మన్నించాలి. ఒక్క నిమిషం. నేను అన్నది అసలు నరేంద్ర మోడీ గారు ఈ రోజు మాట్లాడిన దాంట్లో ఆయన పదాలే లేవు. అక్కడ మోడీ ఇది చూపించాలి. మన్మోహన్ సింగ్ మొత్తంగా రాజకీయ పార్టీలు పబ్లిక్ స్పీకింగ్ లో మాట్లాడుతున్నటువంటి భాష సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలాగా కానీ భయాలు కలిగించే రీతిలో కానీ అటు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ముఖ్యంగా అగ్రనాయకత్వం మాట్లాడే భాషలో కొంత సమయంలో నిజంగా అంశాల మీద చర్చ జరగాలి కోరుకుందాం. చర్చలో పాల్గొన్న డాక్టర్ జేపీ గారికి, నగేష్ గారికి, కొనగల్ మహేష్ గారికి, అలాగే కిషోర్ పోరెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.